ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే ధూమ్ధాం ముచ్చట పవర్డ్ బై లూబీ ఫార్మ్స్ ముచ్చట్లు షురు. అయితే మన రాష్ట్రం కోసం జనం కోసం ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి మంత్రులు ఆఫీసర్లు కూర్చొని గిట్ల చేద్దాం గట్ల చేద్దామని నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం మీటింగ్ అంటే అందులో ఆఫీసర్లు కూడా ఉండవలసిందే. అందరూ సరే అన్నాకనే నిర్ణయాలు అవుతుంటాయి. అయితే రేవంత్ సార్ కూడా మంత్రివర్గ సమావేశం అని పెట్టిండు. పేపర్లెస్ మీటింగ్ అట. అయితే పేపర్లెస్సే కాదు, ఆఫీసర్లెస్ మీటింగ్ లెక్క నడిచింది. అగో చూడుర్రి. మన సచివాలయంలా క్యాబినెట్ భేటీ నడిచిందల్లా గదే మంత్రివర్గ సమావేశం అన్నట్టు. ముఖ్యమంత్రి మంత్రులు అందరూ పోయి కూసున్నారు. గంటల కమానం మాట ముచ్చట నడిచిందట. గన్ని గంటలంటే మనం జనం కోసమే మన రాష్ట్రాన్ని ఎత్తెట్ల ముంగటికి పట్టుకుపోవాలే గిదాని గురించే మాట్లాడుకున్నారు కావచ్చని అనుకునేరు. కాదట, ఈ ముఖ్యమంత్రి మంత్రుల పంచాదులు మాట్లాడుకునేందుకు క్యాబినెట్ భేటీ అని పేరు పెట్టుకున్నారట. ఎందుకు ఇట్లా అనవలసి వస్తుందంటే, క్యాబినెట్ భేటీ అంటే ముఖ్యమంత్రి మంత్రులే కాదు, ఆఫీసర్లు కూడా ఉంటారు, ఉండాలి కూడా. అసలు ఎక్కడెక్కడ ఏమేమైతుంది, ఏ పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏడుదానికి వచ్చినాయి, కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, గిట్ల ఏత్తే ఏమైతుంది, సర్కార్కి వచ్చే ఫాయిదా ఎంత, లుక్సాన్ ఏ పాటు ఉంటుంది, ఇవన్నీ లెక్క పత్రాలన్నీ ఆఫీసర్లు చెప్తారు మీటింగ్లా. కానీ వాళ్ళే అన్న లేరాయే. ప్రభుత్వం అంటే ఆఫీసర్లు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళే లేరంటే ఏమిటికి కావచ్చు ఈ మీటింగ్లో సమావేశాలు పెట్టింది? అంటే ఇది పేరుకే క్యాబినెట్ మీటింగ్ అని, నడిచిందంతా కాంగ్రెస్ కొట్లాటల మీటింగ్ అని చెప్పుకుంటుర్రోలా. ఈ నడుమ కుంభకోణాలు కబ్జాలు బాగా బయటపడుతున్నాయి కదా. మొన్న సింగరేణి స్కాము, గురుకులంలో టెండర్ల స్కాము, ఎస్బీఐ భూముల అమ్మకాలు, గిట్లా రోజుకొకటి బయట పడుతూనే ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు జనాలకు ఆధారాలతో సహా ఎరకయ్యత్తనే ఉన్నారు. ఇక ఇంకో దిక్కు హైకోర్టు ఈ సర్కార్కు మొట్టికేలు ఇయ్యత్తనే ఉన్నది తాపకోసారి. అందుకే రేవంత్ సార్కు మొసమర్రకుండా అవుతుందట. అయితే రేవంత్ సారు పేరు మీద, ఆయన కుటుంబం మీద గిన్నిగానం కుంభకోణాలు బయటపడుతున్నా ప్రభుత్వం తరపున ఒక్కలంటే ఒక్కరు కూడా మాట్లాడతలేరు. మంత్రులు కమస్కం ఖండిచ్చుడు కూడా ఖండిస్తలేరట. అసలు మాకు సంబంధమే లేదన్నట్టు ఎవరి కాళ్ళు మౌన దీక్షలు పట్టినట్టు ఎత్తాన్లు. ఇక ఇంకో దిక్కు రేవంత్ సారు చెయ్యి పట్టి కంటే కూడా బీజేపీలతోనే ఈ నడుమ ఎక్కువ దోస్తాన్ చేస్తుండని అందరికి సమజైతుంది. మోదీ సారి కోసమే పనిచేస్తాడా ఏంది అని కాంగ్రెస్ లీడర్లకే అనుమానాలు వస్తున్నాయి. ఇక రేవంత్ సార్ వారి ఈ పర్ఫార్మెన్స్ తోని పువ్వు పార్టీ చెయ్యి పట్టి రెండొకటే. అటు జాతీయ మీడియా వాళ్ళు కూడా వార్తలలో చెప్తురు. ఇక పంచాదులన్నీ ఎటేటో పోయేటట్టున్నాయి. ఏక్ నిరంజన్ అయ్యేటట్టున్నా అని రేవంత్ సారు మనసు కనిపించినట్టున్నది కావచ్చు. అందుకే మంత్రులను జర ఆగ్యాలు పెట్టుకునేందుకు, నేను మీ వన్నే అని వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ చూయించుకునేందుకు నాకు ఆపతస్తే మీరే ముంగటుండి మాట్లాడాలి అని వాళ్ళను బతలాడుకునేందుకే క్యాబినెట్ మీటింగ్ పేరుతోని కాంగ్రెస్ మీటింగ్ పెట్టిందని చెప్పుకుంటుర్రోల్లా. నిజం చెప్తున్నా, అసలు బయటికి పోయి ఏం కొనాలనన్నా ఏం తినాలనన్నా భయమే అవుతుందోలా. అసలు పైసలు ఇచ్చి మరీ చేతులార పానాలు ఖరాబు చేసుకుంటున్నామా అనిపిస్తుంది. అంటే మన కాడ డూప్లికేట్ గలుగట్ల మోపైరు, ప్రతి ఒక్కటి కల్తీ చేసి మంది పానాలతోనే ఆడుకుంటుర్రు. ఇసొంటోళ్ళను ఏం చేసిన పాపం లేదనిపిస్తుంది. ఇగో గీ ముద్దలు చూడుర్రి, ఇవి పన్నీరు ముద్దలట. హైదరాబాద్లా అమ్ముతుర్రు. అగ్వకే పన్నీర్ అనుకుంటా. ఇక ఇది నిజమని నమ్మి కొనుక్కున్నోళ్ళు దావకంలా పడుతుర్రు. ఎందుకంటే ఇవి చూసేతందుకే పన్నీరు, కానీ ఇవి పానాలు తీసే ముద్దలు. అంత డూప్లికేటే. మైసూర్ బోండాలా మైసూర్ ఎట్లుండదో గీ పన్నీర్లా పన్నీరే లేదు, పాలు అసలే లేవు. ఆఫీసర్లు ఈ హోటళ్లలో పన్నీర్ తయారు చేసే జాగలల్లా చెకింగ్లు ఎత్తే ఈ డూప్లికేట్ బండారం బయటపడ్డది. అసలు లైసెన్స్ లేకుండా అమ్ముతుంటే ఆ పన్నీర్ను పట్టుకున్నారు. వాటిని చెకింగ్ చేస్తే అంత డూప్లికేట్ అని తేలింది. ఒకసారి చెకింగ్ చేస్తేనే 800 కిలోల డూప్లికేట్ పన్నీర్ బయటపడ్డది. అసలు ఈ పన్నీర్ కథ ఏందో ఈ పెద్దసారి చెప్తుండు, ఈనాలే మీరే. మల్టిపల్ డైలీ అవుట్లెట్ పైన రేడ్ చేయడం జరిగింది, ఇన్స్పెక్షన్ జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ ఈ రిటైల్ షాప్స్లో కొంతమంది మిస్ బ్రాండింగ్ చేసి ఈ పన్నీర్ ప్రోడక్ట్
సేల్ చేస్తున్నారు. ఈ చీజ్ అనలాగ్ పన్నీర్ ఇది మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి వెజిటేబుల్ ఫ్యాట్ పామ్ ఆయిల్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఇది మార్కెట్లో తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. సో ఈ చీజ్ అనలాగ్ పన్నీర్ వితౌట్ మిల్క్ ఫ్యాట్ వెజిటేబుల్ ఫ్యాట్ పామ్ ఆయిల్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు. ఒకటి మిస్ బ్రాండింగ్, కస్టమర్తో చీటింగ్ అండ్ డిసెప్షన్ ఈ మార్కెట్లో జరుగుతుంది. ఇన్నరా గట్ల నడుతుంది ఈ డూప్లికేట్ దందా. అగ చూడు, ఈ డూప్లికేట్ పన్నీర్ను గిట్ల తయారు చేస్తుర్రట. ఇడ పాల లెక్క కనబడుతున్నాయి కదా, ఇవి పాలే కాదు, అన్ని దిక్కుమల్ల కెమికల్లు గిమికల్లు పోసి పామాయిల్తోని గిట్ల ముద్దలు తయారు చేసి ఇదే పన్నీర్ అని జనాలు కంటగడుతురు. అసలు ఈ డూప్లికేట్ గాళ్ళను ఏం చేసినా పాపం లేదల్లా. నన్ను అడిగితేనైతే మర్డర్ కేసు పెట్టినా తప్పులేదు, అంతే కదా మరి. వాళ్ళు పైసల కోసము డూప్లికేట్లను అమ్మి జనాల పానాలు పోతున్నాయి అంటే అది మర్డరే కదా మరి. రామ రామ, ఎన్నన్ని డూప్లికేట్లు, ఎంతగానమని కల్తీలు. అల్లం కల్తీ, జీలకర్ర కల్తీ, షాయి పత్త కల్తీ, నూనె కల్తీ, పాలు కల్తీ, పన్నీరు కూడా కల్తీ. మరి ఏం కొనాలే, ఏం తినాలే? పైసలిచ్చి మరి పానాల మీదకి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇల్లు అయ్యబట్టి. ఈ కల్తీ కథ గట్లున్నదా? ఇక హోటళ్ళు రెస్టారెంట్ల కథ చూడుర్రి. పైన పటారం లోన లోటారం కథనే. పేరుకేమో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, రేట్లు కూడా ఎక్కువనే ఉంటాయి, కానీ లోపల చూస్తేనేమో గీ కథ ఉంటది. అంతా ఖరాబైన చికెన్లు మటన్లు పెట్టుకుంటా, ఎలుకలు తిరుగుతున్న జిల్ల పురుగులు పడ్డా వాటినే కలిపి వండుకుంటా జనం పానంతోని గిట్ల కబడ్డీ ఆడుకుంటుర్రు. నమ్మకంతోని మనం పైసలు ఖర్చు చేసి మరి హోటళ్లకు పోతే వాళ్ళు వేసే కథనేమో గిది. దీపాల పండుగ ఇంకా రాలే కదా, ఇంకా షాన్ వదిలే ఉన్నది కదా. కానీ సూర్యాపేట జిల్లా అరవంపల్లి ఊరోళ్ళ దీపాల పండుగ చేసుకుంటారు కాదు. అరే ఆవంటే పటాకులు కాల్చుకుంటా, స్వీట్లు వంచుకుంటా, అలై బలై తీసుకుంటా, డ్యాన్సులు చేసుకుంటా పండుగ చేసుకుంటుర్రు. మరి ఇప్పుడేం పండుగ? ఎందుకు వాళ్ళకు గంతగానం సంబురం? ఎందుకు పటాకులు కాలుస్తుర్రు? ఏంది కథ? అరవంపల్లికి పోయి ఆడుచుకుందాం పారి. అరవంపల్లి నడి చౌరస్తాకచ్చి ఇగో పటాకులు కాలుస్తుర్రోళ్ళ పండుగ చేసుకుంటుర్రు. ఎందుకంటారా? అయితే అరవంపల్లి పోలీస్ టౌన్లా ఇగో ఈ సైదులు సారు ఎస్ఐగా కొలువు చేస్తాడు. ఈ సారు వారు సస్పెండ్ అయిండు. ఈ ముచ్చట జనాలకు ఎరకైంది. ఇక గిట్ల పటాకులు కాల్చి దావత్ చేసుకున్నారు. ఇక ఎస్ఐ సార్ సస్పెండ్ అయితే పండగ చేసుకుంటుర్రు అంటే ఆయన పనితనం ఎట్లున్నదో మీకు సపరేట్గా చెప్పవలసిన పని లేదు కదా. ఈ సైదులు సారు నియత్గా కొలువు చేయమంటే జనాలను పీడుచుక తిన్నాడటనోళ్ళ. లంచం లేనిదే పని చేసేటోడు కాదట, జనాలను గదిరిచ్చేటోడట, ఏ తప్పు చేయకుండా గోస ఉచ్చుకునేటోడట. ఎస్ఐ సారు పాపం మండాలి అని ఇక్కడోళ్ళు గట్టిగా మొక్కుకున్నారు. ఇక ఎస్ఐ సార్ వారి కళాపోషణ జిల్లా అంతటా వాకింది. ఇక ఎస్పీ సారు ఎంక్వైరీలు చేస్తే ఈ సైదులు మస్తు అవినీతి చేసిండని తేలింది, సస్పెండ్ చేసిండు. జనాలేమో ఇగో గిట్ల సంబరాలు చేసుకుంటుర్రు. నిజంగా మంచి చేసిన వాళ్ళను జనాలు మరవరు, కడుపులో పెట్టుకుంటారు. ట్రాన్స్ఫర్ అవుతుంటే దండలేసి సన్మానం చేస్తారు. అదే పీడిచుకు తింటే గిట్ల సంబరాలు చేసుకుంటారు. అయినా గంత కష్టపడి ఎస్ఐ కొలువు సంపాదించిన మనిషి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఈయన పాపం ఎప్పుడు వండుతుందని జనాలు అనుకునేటట్టు చేసుకున్నాడంటే ఎందుకు ఇక కొలువు చేసి గిట్లనే అంటుర్రు పబ్లిక్. ఇప్పుడు ఏందంటే దొంగల గురించి చెప్పుకుందాం. ఊరన్నాక దొంగలు ఉండరా? దొంగలు ఉన్నాక దొంగతనాలు జరిగాయా? ఎప్పటికీ చెప్పుడు అవసరమా అనేరు. అయితే ఇప్పుడు మీకు చూయించే దొంగ ఉత్తపచ్చి దొంగ కాదు, సంస్కారవంతమైన దొంగ, మాట మర్యాద బాగా తెలిసిన దొంగ అన్నట్టు. అంటే మర్యాద దొంగ. మరి ఆ దొంగ మర్యాద ఎట్లుండదో మీరు కూడా చూడాలి. మరి చూద్దురట. ఇగో రాత్రైంది, దొంగగారు మూసుదేసుకొని డ్యూటీ ఎక్కింది. అంటే ఈమె దొంగ అక్క అన్నట్టు. ఆమె ఏం ఎత్తుకోబోతుందో చూడురిగా. చూసిరా, ఇంటి ముంగటున్న సైకిల్ ఎత్తుకోబోయిందోళ్ళ.
ఆ సైకిల్తోని ఏం పను ఆమెకు మా అంటే 1000 రూపాయలు 2000 ఉంటది కావచ్చు. అంటే బండెత్తుకపోదాం అనుకుంటే ఆమెకు నడపరాదు అయి ఉండాలి. సరే సైకిల్ ఎత్తుకపోయింది కదా, ఇక ఈ ఇల్లు గల్ల ఆయన సైకిల్ మీద ఆశలు ఇడిచిపెట్టుకున్నాడు. పోతే పోనీ సైకిల్ అనుకున్నాడు, కానీ దొంగక గట్ల అనుకోలే. తర్వాత రోజు రాత్రి మళ్ళా ఇదే ఇంటికి వచ్చింది. ఎత్తుకపోయిన సైకిలు ఇంటి ముంగట పెట్టిందుల్లా. ఆగు, ఇక పోయేటప్పుడు సీసీ కెమెరాను చూసుకుంటా సారీ ఏమనుకోకు క్షమించుర్రి అని దండం పెట్టి మరిపోయింది. అంటే మర్యాద తెలిసిన దొంగ అన్నట్టిమే. సైకిల్ ఎత్తుకపోయినాక మళ్ళెందుకు తెచ్చి ఈడ్నే పెట్టింది కావచ్చు. అంటే ఆమెకు దొంగతనం చేస్తే మనసున పట్టలేదు కావచ్చు, లేకుంటే దొంగతనం ఎట్లా చేయాలనో ట్రైనింగ్లు ఉన్నదేమో. మొత్తానికి సీసీ కెమెరాల ఈ దొంగక్క గారి సంస్కారం చూసినాక పాపం ఆ సైకిల్ ఓనర్కే పానం కలుక్కుమన్నదట. ఆమె కనబడితే ఆ సైకిల్ ఆమెకే ఇద్దామనుకుంటుండు, కానీ ఆమె ఏడ దొరకలే. ఇది గుజరాత్ రాష్ట్రం సూరత్లో జరిగింది. ఇక ఇప్పుడు ఇంకో దొంగోని కళాపోషణ చూడుర్రి. వీడైతే డైరెక్ట్ రైలు బండ్లకెళ్ళి డీజిల్ ఎత్తుకోబోతుండు. ఆగో, బీహారోడు బండి ఆగుడుతోనే మూటల డబ్బా తెచ్చుకున్నాడు, డీజిల్ ఎత్తుకోబోతుండు. గట్లుంటది మరి బీహార్ దొంగల కథ. సరే వీళ్ళను చూసిర్రు కదా, ఇక ఇప్పుడు జాలి దయ్యాలేని కంతిరి దొంగలను కూడా చూడుర్రోల్లా. వాళ్ళ చేతులు ఇరిగిపోను ఎట్లా గాయ చేసిరో చూడు. వామ్మో ఏంది అసలు, సినిమాలో చూపించినట్టే చేస్తుర్రు కదా. మంచిగా తుపాకులు పట్టుకుని వచ్చి బంగారం దుఃఖన పైన బెదరగొట్టి నగలేసుకుని పోయిర్రు. కండ్లు మూసి తెరిచే అంతల్నే లూటీ చేసి పడేసిర్రు. వీళ్ళేమో షోలాపూర్ దొంగలాట. ఈ గోగిట్ల మోపైర్రోల్లా దేడిది మగ్గాళ్ళు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లోబీ పంప్స్. ఇవి ఆల్రెడీ దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండి రిటైన్ న్యూస్.